మాయమైంది. కుటుంబ సభ్యుల్లో నేను ఉన్నానంటే అని చెప్పి కానీ కనబడలేదు. ఇది సాధారణంగా జరిగేటువంటి మరి పరిస్థితి. కుటుంబంలో సందర్భాలు వచ్చినప్పుడు ఎవరు కనబడరు. రాజేష్ లాంటి వాళ్ళు అయితే పనులన్నీ చేస్తారు కానీ చివరిలో మాయమైపోతారు, ఒకరు కనబడరు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి. ఏదైనా మరి చేరువచ్చిన వారికైనా మేలు కలిగేటువంటి విధానంలో మరి కొన్ని లేఖన భాగాలు దేవుని వాక్యం నుండి మనం చూసుకుంటూ వెళ్దాం. కుటుంబ సభ్యులు వింటే దేవుని మాటలు చాలా మరి దేవుడు వారికి ఎలా సహాయపడ్డాడు, ఎలా వాగ్దానాలు ఇచ్చాడు, ఎలా ఈ గృహాన్ని కట్టుకోవడానికి గృహించాడు, మరి ఇవన్నీ కూడా వాళ్ళకి అర్థం కావాలి. వాళ్ళు వినాలి. లేదా సందర్భాలు ఇలాంటి వచ్చినప్పుడు పనులను గురించుకొని కుటుంబ సభ్యులు కూర్చోవడం చాలా మంచిగా అలవాటు చేయాలి. మనం చెప్పాలి. మనం ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయము. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయము 4, 5, 6 7 వచనాలు మార్చి చదువుకుందాం. ఇర్మియా చదువుకుంది కానీ ఇది వర్సెస్ 4 to 7 మార్చి చదువుకుందాం. ఇశ్రాయేలు దేవుడును సైన్యముల దేవుడు యెహోవా తన ప్రేరణ చేత బబులోనుకు చెర తీసుకుని పోయిన వారందరికీ ఇలాగ ఆజ్ఞించున్నాడు. పెళ్ళిళ్ళు చేసుకుని కుమారులను కుమార్తెలను కబడి అక్కడ ఏమీ మీకు తక్కువ లేకుండా అభివృద్ధి పొందుతాయి. వారు కుమారులను కుమార్తెలను కనున్నట్లు మీ కుమారులకు పెళ్ళిళ్ళు చేయాలి, మీ కుమార్తెలకు పురుషులను సంపాదించండి. ప్రేమ తండ్రి, నీకు వందన స్తోత్రం తెలుస్తూ ఈ మధ్య సమయంలో గుణదల విజయవాడ ప్రాంతంలో నీవు ఏర్పాటు చేసినటువంటి చిన్న సంఘం, ఆ సంఘంలో మీరు అర్థమించుకున్నటువంటి నీ ప్రజలు, వారిని పోషించడానికి దైవ సేవకులు, ఈరోజు అలాంటి అర్థమించుకున్నటువంటి చిన్న చిన్న మందలు మరి పట్టణం అంతా విస్తరించి మీ రాజ్యవ్యాప్తి కొరకు పనిచేస్తున్నటువంటి నీ రక్తమించుకున్నటువంటి సంఘంలో భాగంగా గుణదలలో ఏర్పాటు చేసినటువంటి చిన్న సంఘం స్తోత్రం. ఈ సంఘంలో ప్రభావ మీ దాసులు శాంతి కుమార్ సహోదరి వారు సేవ చేయడానికి వారికి ఇచ్చినటువంటి ప్రభావ భారం బట్టి మన స్తోత్రం. ఈ సంఘంలో ప్రభావం ఎదుగుతున్నటువంటి మా పిల్లలు నరేష్, అనుష, వాడు ప్రేమించి వారికి ఇచ్చిన ఇద్దరు ఈ స్థలంలో మీ దాసులు మా సోదరి పుష్ప అనేక దశాబ్దాలుగా తాను ప్రయాస, కష్టం మరి బిడ్డలను పోషించుకోవడంలో బిడ్డలు కూడా ప్రభావం ఎంతో భయభక్తులు కలిగి తల్లి యొక్క ప్రయాస కష్టము, తండ్రి యొక్క ప్రయాస కష్టము వారు ప్రభావం గమనిస్తూ మరి చదువులనైతేమి ఆత్మీయతలనైతేమి ముందుకు కొనసాగలిగారు. వారిని బట్టి మనం స్తోత్రం చెల్లిస్తున్నాం. అలాగే దాసులు నాగక్రమ వారిని ప్రేమించి వారికి ఇచ్చినటువంటి బిడ్డలు రాజేష్ కొరకి, అనుష కొరకి, వారి కుటుంబాలు అలాగే తండ్రి మేము ఆశీర్వదించి నరేష్ మరి అనుషకు ఇచ్చినటువంటి గృహం దీన్ని చక్కగా మరి కట్టుకోట్లో నిర్మించడంలో సహాయపడుతూ వచ్చారు. దీన్ని ప్రభు వినియోగించడానికి ముందు దేవుడి సేవకులు దేవుడి బిడ్డలు స్థలంలోనికి వచ్చి ప్రార్థించి వాక్యంతో ప్రార్థనతో ప్రారంభించి తర్వాత ఇది నీ కొరకై అభిషేకించి ప్రతిష్ఠించి
అలాగే దీని యొక్క వినియోగం కొరకై ప్రభా ముందుకు సాగాలన్నటువంటి కోరికను ఆశను వాళ్ళు పుట్టించి ఈ దినమైన ప్రభా ఇచ్చిన కోరికను వారు మరి కలిగి ఉండగలిగి మీకు ఎంతో మన స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ సమయంలో ప్రభా స్థానిక దైవ సేవలతో పాటు ఆయా స్థలాల్లో వచ్చిన సేవకులు వీళ్ళందరూ బట్టి వంద స్తోత్రం. మీ దాసుల అభిషేక్ ప్రభా దూరం నుండి మీ దాసుని తీసుకొచ్చారు. గదినాలో తాను చేసిన సేవ పరిచయ స్థలాల్లో మేము దీవించినందుకు వంద స్తోత్రం. తన సేవ పరిచయం రేపటి దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే తండ్రి మీ దాసుని డేవిడ్ సహోదరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారిని కూడా ఈ స్థలంలో కొన్ని మాసములు కూడా నీవు వాడుకుంటూ వచ్చు. వారి సేవను కూడా దీవించి గణపరిచినందుకే వంద స్తోత్రం. అలాగే తండ్రి ప్రకాశం కూడా తీసుకొచ్చే వంద స్తోత్రం. వారు ఉన్న సంఘులు వారి సేవను నియమించి బాధ్యతలు వహిస్తూ ప్రభావ ముందుకు సాగుతున్నటువంటి మా సహోదరులు జారణ కొరకై దాసులు మరి శామ్యుల్ కొరకై మరి దాసు పరదాసు కొరకై రాజేష్ కొరకై వారు తగ్గిన సేవలు సహకరిస్తున్నటువంటి అందరి కొరకే వహిస్తున్నారు. మా సహోదరులు ప్రభా యొక్క భారత కలిగి సేవలు సహకరిస్తున్నటువంటి మా ప్రియులు సహోదరుడు దాసుల కౌశల్యం అయితేమి ప్రభావితాన్ని ఎవరి నాగరత్నం అయితేమి ప్రభా ఇలాగూ ప్రభా అనేక మంది సహోదరులు మరి భారం కలిగి పనిచేస్తున్నారు. వారందరూ పట్టుకొని స్తోత్రం చేస్తారు. ఈ సమయం మా కొరకు దీవించము, కొన్ని మాటలు మాకు అందించమని కోరుతాం. ఈ గృహమును నీవు నీ కొరకై ఒక ప్రత్యేకమైనటువంటి స్థావరముగా నీ మహిమ ఈ గృహము నుండి బయటికి వెల్లడి ఎదురవుతున్న సహాయం చేయము. నీ గృహగాస్తాలకు అప్పగించండి, మాతో ఉండి మమ్మల్ని నడిపించండి. క్రీస్తు వారి శ్రేష్టమైన దేవుని నామం పేరిట విశ్వాసం కలిగి ప్రార్థిస్తున్న తండ్రి, ఆమేన్. మన గృహాలను మనము వినియోగించడానికి ముందు, వాడుకోవడానికి ముందు మనము కట్టుకున్నటువంటి గృహాల్లో మనము నివసించినా లేక నివసించడానికి వేరే వారికి ఇచ్చినా మరి దేవుడి బిడ్డలంగా దేవుడు మనకి ఇచ్చినటువంటి ప్రత్యక్షతను బట్టి మన గృహాలను దేవుని కొరకు ప్రతిష్ఠించేటువంటి ఆనవాయితీ ఒక ఆధ్యాత్మిక సిద్ధాంతం మాకు దేవుడు నేర్పించాడు. లేక ఇల్లు మాత్రమే కాదు, ఏదైనా అది ఒక వస్తువైనా లేక అది మనం వినియోగించుకునేటువంటి స్థలమైనా లేక వాహనమైనా ఏదైనా కూడా మరి మొట్టమొదట దేవుని బిడ్డలు దేవుడి సేవకునికి లేక దేవుడి సంఘంలో దాని కొరకు ప్రార్థన చేసి దాన్ని వినియోగించడము మనం నేర్చుకున్నటువంటి గొప్ప సత్యం. లేక ఈ మధ్యాహ్నం కూడా మరి మన బిడ్డలు నరేష్ అనుషాలకు దేవుడు ఇచ్చినటువంటి ఈ స్థలంలో ఈ చక్కని గృహంలో మరి చేయవలసినటువంటి అన్ని కార్యక్రమాలు నిర్మాణ పనులు చక్కగా ముగించుకొని మరి ఒక చిన్న మరి పరలోకానికి సాదృశ్యంగా ఉండబడిన ఒక సెమీ హెవెన్ లాంటి చక్కని గృహాన్ని వారు కట్టుకోగలిగారు. దాన్ని బట్టి ప్రభువుకు మనం వందనాలు తెలుస్తూ వారు ఈ గృహంలో నివసించడం లేక వేరే వారు నివసించడానికి మరి వారు మరి ప్రణాళికలు సిద్ధం చేసుకున్న మొత్తానికి ఒక గృహము వారు కలిగి ఉన్నారు, ఒక గృహము వారు నిర్మించుకున్నారు. వారు ఒక ఇంటిని వారు కలిగి ఉన్నటువంటి మరి ఈ కూడికను మాకు చూపిస్తోంది. కనుక మరి ఈ మధ్యాహ్న సమయంలో ఈ గృహాన్ని మనము ఎందుకు ప్రతిష్ఠించాలి? వై షుడ్ వి డెడికేట్ ద హౌసెస్ వాట్ వీఆర్ బిల్డింగ్? మనము కట్టుకునేటువంటి మన గృహాలు ఎందుకు డెడికేట్ చేయాలి? మరి వివరణలోనికి వెళ్ళకుండా కేవలము ఎందుకు మన గృహాలు మనము ప్రతిష్ఠించాలి అన్నటువంటి ఈ ప్రశ్నకు మరి ఒక మాటలో చెప్పాలంటే కొన్ని మరి రెఫరెన్సెస్ను మనము మరి కోట్ చేస్తూ మొట్టమొదట ఎందుకు మనము మన గృహాలను మరి డెడికేట్ చేయాలంటే దేవుడు మాత్రమే, బికాస్ గాడ్ ఓన్లీ కెన్ బిల్డ్ ద హౌస్. యెహోవా మాత్రమే మన గృహములను మన జీవితములను కట్టునటువంటి వాడు. ఎందుకు మన గృహాలను మరి వాడకమునకు వినియోగించకమునకు ఎందుకు ప్రతిష్ఠిస్తామో దేవుడి కనుక దేవుడే మన గృహాలలో
కట్టించినటువంటి వాడు. యెహోవా ఇల్లు కట్టించని ఎడల కట్టువని. మరి యెహోవా ఇల్లు కట్టించని ఎడల కట్టేటువంటి వాడు ఎంత డబ్బు పోసి ఎంత అద్భుతంగా కట్టినా కూడా అది వారి ప్రయాసమంతా వ్యర్థమైపోతుంటే మరి యెహోవాయే ఇల్లు కట్టాలి కనుక, ఆయనే కట్టువాడు కనుక తప్పక ఆయన కట్టినటువంటి గృహాన్ని ఆయనకు ఏం చేయాలి? ప్రతిష్ఠించాలి. మనం కట్టిన గృహంలో ఎవరు నివసిస్తారో మనం నివసించాలి. ఇది యెహోవా కట్టుకున్న, యెహోవా కట్టించిన గృహము కనుక యెహోవా దీనిలో నివసించాలి. కనుక యెహోవా దేవుడు మాత్రమే ఇంటిని కట్టువాడు గనుక, కట్టించువాడు గనుక ఆయనకు మన గృహములను మనము ప్రతిష్ఠించాలి. ఇది మొదటి మాట మనము గుర్తుంచుకొని భద్రమవుతున్నాము. రెండవది, మరి మనం ఎందుకు మన గృహాలను మరి ప్రతిష్ఠించాలన్నటువంటి మాటకు మనం వచ్చినప్పుడు, గృహము అనేటువంటిది ఒక శ్రేష్టమైనటువంటి ఒక వరం. ద హౌస్ ఈజ్ ఎ గుడ్ థింగ్. ఇది ఒక శ్రేష్టమైన, ఒక అద్భుతమైనటువంటి ఒక బహుమానం, ఒక ఈవి. మరి యాకోబు పత్రిక మరి మనము 1:17 వచ్చినప్పుడు మనం చూస్తే యాకోబు 1:17 శ్రేష్టమైన ప్రతి ఈవి చదవరే 1:17 బాగా చదవాలి. శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనది జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి శ్రేష్టమైనటువంటి ప్రతి ఈవి. గృహం బైబిల్ సామెతల్లో గృహమును, విత్తమును, మరి గుణవతి అయినటువంటి గృహమును, విత్తమును, పితరులు ఇచ్చు స్వాస్థ్యమును, యెహోవా ఇచ్చు దానములు. కనుక గృహము అన్నటువంటిది పై సంబంధమైనటువంటి, పర సంబంధమైనటువంటి శ్రేష్టమైనటువంటి వాటిలో ఒకటి. శ్రేష్టమైన ప్రతి ఈవి పర సంబంధమైనది కనుక, జ్యోతిర్మయుడు తండ్రి మాత్రమే ఇచ్చినటువంటి వాడు కనుక ఈ గృహమును శ్రేష్టమైనటువంటి వరమును ప్రభు నాకు ఇచ్చాడు నా కుటుంబానికి అని ఇది ప్రభువుకు ప్రతిష్ఠించబద్ధమై ఉంటున్నాము. మూడవది, యెషయా 65:21-22 ప్రకారముగా మరి గృహము అనేటువంటిది దేవుని వాగ్దానముల యొక్క నెరవేర్పుల నుండి వచ్చేటువంటిది. ఇల్లు అనేటువంటిది మరి ఎవరెవరికి, మరి దేవుని ఎరగిన వారికి, ఆత్మీయమైన పరిపక్వత లేని వారికి మేము కష్టపడ్డాము, డబ్బు సంపాదించాము, ఇల్లు కట్టుకున్నాము అని అనుకుంటారు. కానీ అయితే ప్రభువును ఎరిగిన వారు సాక్ష్యం పంచుకునేటప్పుడు దేవుడు నాకు ఈ వాగ్దానం ఇచ్చాడు, దేవుడు నాతో ఇలా మాట్లాడాడు, దేవుడు ఈ వాగ్దానం ద్వారా నన్ను బలపరిచాడు, పలానా సమయంలో ఈ వాగ్దానాలు నాకు ఆయన నెరవేరుస్తూ ఆయన ప్రేమను కనపరిచాడు అనేటువంటి మాట ప్రకారము గృహము, ఇల్లు దేవుని యొక్క బిడలకు దేవుని యొక్క వాగ్దానముల నెరవేర్పు. చదువుతారా? 65-22 జనులు ఇల్లు కట్టుకొని వాటిలో కాపురముందు. దిస్ ఇస్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్. ఇది దేవుడిచ్చిన వాగ్దానం. జనులు ఇల్లు కట్టుకుంటారు, దానిలో కాపురం ఉంటారు. వాటి ఫలములను అనుభవించురు. వారు కట్టుకున్న ఇండ్లలో వేరొకరు కాపురం ఉండరు. వారు నాటుకున్న వాటిని వేరొకరు అనుభవింపారు. నా జనుల ఆయుష్యము వృక్షాయుష్యమంతా యగును. నేను ఏర్పరచుకున్న వారు తాము చేసుకున్న దాని ఇవన్నీ మనం చదువుతుంటే, నా జనులు, నా ప్రియులు, నా మీద ఆధారపడిన వారు, నన్ను నమ్ముకున్న వారు గృహాలను కట్టుకుంటారు. ఇది దేవుడి వాగ్దానం. వారు గృహములో వారు నివసిస్తారు, వారు ద్రాక్ష తోటలు నాటుతారు, వారు దానిలో అభివృద్ధి చెందుతారు. ఇది నా వాగ్దానం, ఇది నా యొక్క వాగ్దానం నా బిడ్డలకు. కనుక గృహమును ప్రతిష్ఠించడానికి కారణాలు నేను ఊరిక అవుట్లైన్ చెబుతున్నాను. ఇది గంభీరమైనటువంటి పెద్ద వాక్య సందేశం. నేను కేవలము పై హెడ్లైన్స్ మాత్రం చెబుతున్నాను. కనుక మనము మన గృహాలను ఎందుకు ప్రతిష్ఠించాలి దేవుని కొరకంటే, మన గృహములు మనము దేవుని వాగ్దానము ద్వారా మనం పొందిన వారుగా ఉన్నాము. దేవుడు వాగ్దానం ఇచ్చాడు,
అడుగుదామంటే ఎవరు లేరు ఇక్కడ. మీకు ఏం వాగ్దానాలు ఇచ్చారమ్మా, దేవుడు ఎట్లా ఇచ్చాడు, ఎలా ప్రారంభించాడు అని అడుగుదామంటే నరేష్ లేడు. ఏది అంశం కానీ నాకు కనపడదు. ఆమె అడిగితే ఎత్తుకుంటుంది మళ్ళా వాగ్దానం, అది ఇచ్చేదని. వారి హృదయాల్లో బహుశా ప్రభు ప్రారంభం నుండి ఇచ్చినటువంటి గొప్ప గొప్ప వాగ్దానాలు తప్పక ఉండి ఉంటాయి. తప్పక దేవుడు వారికి అంత అర్థం కాకపోయినా, అంత లోతుల్లోకి వారు వెళ్ళకపోయినా దేవుని వాగ్దానాలు వారి పట్ల నెరవేర్చినటువంటి దాఖలాలు తప్పక మరి ఉన్నవి అని దైవసేవకులుగా మేము నమ్మగలం. లేదా చెప్పొచ్చింది ఏంటంటే, మన గృహములో ఎందుకు మరి ఈ గృహాన్ని ప్రతిష్ఠించడానికి సేవకులు పిలిచారు. మరి దూరం నుండి నేను రాగలిగాను. లోకల్ సంఘ సేవకులు, బయట సేవకులు, వారు వీరు ఇక్కడ పనిచేసిన సేవకులు, పెద్దలు, మరి పెద్ద పెద్ద వారు ఇంత 3 అంతస్తుల వ్యక్తికి వచ్చారు. అవసరం గంటల్లో ఎంత కష్టపడి వారు ఎందుకు వచ్చారు అంటే, గృహమును ప్రతిష్ఠించడానికి, ఈ గృహమును డెడికేట్ చేయడానికి. మరి ఎందుకు డెడికేట్ చేయాలి అని ప్రశ్న వచ్చినప్పుడు అనేక రీజన్స్ చెప్పలేకపోయినప్పటికీ, అనుష అనేక రీజన్స్ చెప్పలేకపోయినప్పటికీ నరేష్కి అయితే రీజన్స్ ఇవి ఏమిటి అంటే, గృహమును కట్టించేవాడు దేవుడే గనక నా గృహమును నేను దేవునికి ప్రతిష్ఠిస్తున్నా. రెండవది ఏం చెప్పారు? రెండవది, గృహము అన్నటువంటిది దేవుడు ఇచ్చినటువంటి దానం, శ్రేష్టమైన ప్రతి ఈవి, ప్రతి బహుమానం పరసంబంధమైనది కనుక పరసంబంధమైన ఈవిని, పరసంబంధమైన జ్యోతిర్మయుడు దేవుడు నాకు దయచేస్తాడు గనక ఇది మొట్టమొదటిగా నేను దేవునికి డెడికేట్ చేస్తున్నాను. మూడవది, ఎందుకు నేను నా ఇంటిని డెడికేట్ చేయడానికి సేవకులందరినీ పిలిచాను, సహపాఠ విశ్వాసులను పిలిచాను, మరి దగ్గర నుండి దూరం నుండి వచ్చిన వారందరినీ పిలిచాను. ఎందుకు అంటే, ఇది దేవుడు నాకు ఇచ్చినటువంటి వాగ్దానముల నెరవేర్పు. ఈ గృహం ఇది కొన్నిసార్లు మనము గుర్తించకపోయినా ఇది వాస్తవము. తన బిడ్డల పట్ల దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానముల నెరవేర్పు. నాలుగవది మనం చూస్తే, గృహము అన్నటువంటిది ఇది దేవుని యొద్ద నుండి వచ్చినటువంటి ఒక ఆశీర్వాదం. అది మనకు సామెతల గ్రంథం 10:22లో మనకు కనబడుతుంది. బికాజ్ ద హౌస్ ఈస్ అ బ్లెస్సింగ్ ఫ్రమ్ గాడ్. దేవుని యొద్ద నుండి వచ్చినటువంటి ఆశీర్వాదం. కనుక మన గృహాలు మనం ఎందుకు ప్రతిష్ఠించాలి దేవునికి, ఎందుకు దాని కొరకు ప్రత్యేకమైన సమయం, ప్రత్యేకమైన ఖర్చు, సేవకులు రావడం, దాని కొరకు హంగామా, దాని కొరకు మరి ప్రత్యేకమైనటువంటి సమయం ఎందుకు ఇది అంటే, నా గృహం ప్రతిష్ఠించాలి. కారణం ఏంటంటే, గృహము అన్నటువంటిది దేవుని యొక్క ఆశీర్వాదం. సామెతలు 10:22 యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు. ఆశీర్వాదం అనేటువంటిది యెహోవా ద్వారా అనుగ్రహించబడినది. ఈ ఆశీర్వాదం కొరకు నేనంత కష్టపడినా, ఎన్ని ఓవర్ టైం చేసినా, ఎన్ని రాత్రులు కష్టపడినా, ఎన్ని డబుల్ డ్యూటీ చేసినా, ఎంతగా ప్రయాసపడినా నీ ఆశీర్వాదము ఏమి కాదు, ఎక్కువ కాదు. మన ఆశీర్వాదము మన గృహము పైన, మన పిల్లల పైన మనము కలిగి ఉండే ఆశీర్వాదము, యెహోవా ఆశీర్వాదము మనకు ఏమిస్తుంది? ఐశ్వర్యం ఇస్తుంది. నా దగ్గర ఉన్నటువంటి 10 రూపాయలు యెహోవా ఆశీర్వాదము దాని మీద ఉంటే ఆ 10 రూపాయలు మరి పొదుగుతుంది, గుడ్డు పెడుతుంది, అది ఐశ్వర్యంగా మారిపోతుంది. మన కష్టార్జితం ఎంత తక్కువదైనా, ఎంత కొంచెమైనా దేవుని ఆశీర్వాదం దాని మీద ఉన్నప్పుడు అది ఐశ్వర్యంగా మారిపోతుంది. కనుక ఐశ్వర్యంగా మారిపోయేటువంటి నా కొద్ది జీవితం, నా స్వల్పమైన జీవితం, నా అత్యవసరాటి నా జీవితం, నా చిన్న జీవితం, నా చిన్న సంపాదన, నా చిన్న బ్రతుకు, నా సామాన్య గృహం, నా సామాన్యమైన ఆరోగ్యం దేవుని ఆశీర్వాదం అంటే అది ఐశ్వర్యంగా మారిపోతుంది. కనుక నేను, నా కుటుంబము, నా గృహము దేవునికి నేను డెడికేట్ చేయాలని ఆశ కలిగిన దానగా వాడినిగా ఉన్నాను. దట్ ఇస్ ద రీజన్ వి షుడ్ డెడికేట్ అవర్ హౌసెస్, అవర్ బాడీ. ఇల్లు మాత్రమే కాదు, మన జీవితాలు, మన కుటుంబాలు, మన పిల్లలు, మనకు కలిగిన సమస్తాన్ని కూడా దేవునికి మనము డెడికేట్ చేస్తామని కనుక దేవుని ఆశీర్వాదమే
మనకు ఉన్నటువంటి కొంచెములో ఐశ్వర్యముతో నింపి, అది ఆరోగ్యమైన, అది ఇల్లైనా, అది పిల్లలైనా, పిల్లల భవిష్యత్తు అయినా, మనకున్నది కొంచెమైనా కూడా దేవుని ఆశీర్వాదం దానిపైన ఉన్నప్పుడు అది ఐశ్వర్యముగా మారిపోతుంది. అందును బట్టి మన జీవితాలు, మన కుటుంబాలు, మన గృహాలు ప్రతిష్ఠించబద్ధమై ఉంటున్నాం. 5వది, ఎందుకు మన గృహాలను మనము ప్రతిష్ఠిస్తున్నాము దేవుని కొరకు? అవసరం ఏంటంటే, ఈ గృహము మరి ఒక దైవికమైనటువంటి మరి విషయములతో నింపబడవలసినటువంటి అగత్యత, అవసరత ఉన్నది. ఇది నా బుద్ధి, నా జ్ఞానంతో కాదు. కట్టుకున్నటువంటి గృహంలో మరి నింపవలసినటువంటి, నిండి ఉండవలసినటువంటి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి అవి అవసరమై ఉన్నవి. దానికి నా జ్ఞానం సరిపోదు. ఐ నీడ్ టు హ్యావ్ ఎ డివైన్ విజ్డమ్. పర సంబంధమైనటువంటి జ్ఞానము నాకు అవసరము. ఎందుకనగా నేను కట్టుకున్నటువంటి గృహము ఖాళీగా ఉండకూడదు. నేను కట్టుకున్న ఇల్లు నిర్మానుష్యంగా ఏదీ లేకుండా ఉండకూడదు. ఆ మాట మనము సామెతల గ్రంథం ఎక్కడ చూస్తాము? 24వ అధ్యాయము 33-4 వచనాల్లో. సామెతల గ్రంథం 24, సామెతలు 24:3-4 వచనాలు. జ్ఞానము వలన ఇల్లు కట్టబడును, వివేచన వలన అది స్థిరపరచబడును. తెలివి చేత దాని గదులు విలువగల రమ్యమైన సర్వ సంపదలతో నింపబడును. నింపబడేటువంటి మాట వచ్చినప్పుడు ఇల్లు అనగా నింపబడవలసినటువంటి అగత్యత ఉంది. ఇల్లు కట్టుకున్నాక ఖాళీగా ఉండకూడదు. ఇంటిలో నింపబడవలసినటువంటి అవసరత ఉంది. అయితే నింపబడవలసినవి ఏవి? ఎటువంటి వాటితో ఇల్లు నింపబడాలా? ఇల్లు కట్టుకుంటే సరిపోదు, ఇంటిలో ఉండవలసిన వస్తువులు ఉండాలి. ఎటువంటి వస్తువులు ఇంటిలో ఉండాలో దాని కొరకు దేవుని బిడ్డలకు దైవికమైనటువంటి జ్ఞానం అవసరం. We need to have a divine wisdom so that we may fill the things which are required. అవసరమైనవి గృహములో ఏవేవి నింపబడాలో అది నింపబడడానికి దేవుని యొక్క దైవికమైన జ్ఞానం కావాలి. అందుకని ప్రభువా, ఇదిగో ఈ గృహాన్ని నీకు ప్రతిష్ఠిస్తున్నాను. ఎందుకు ప్రతిష్ఠిస్తున్నానంటే ఈ గృహములో నింపడానికి ఏవేవి నింపాలో నాకు సహాయం చేయు. ఫ్రిడ్జా, లేక డబుల్ కాట్లు 2, లేకపోతే ఇంకేదైనా పెద్ద పెద్దవా, లేక 18 ఇంచుల పెద్ద టీవీయా, లేక ఏమేమి నింపాలా అని మనం ఆలోచించేటువంటి సందర్భంలో దేవుడు మనకి ఇచ్చేటువంటి డివైన్ పరసంబంధమైనటువంటి జ్ఞానంలో మనకు జ్ఞాపకానికి తెచ్చేవి ఏంటంటే, చెప్పండి, ఏమితో నింపబడనమా? ఏమితో నింపబడను? ఆ ఇల్లు తెలివి చేత దాని గదులు విలువగల, ఆ ఇంటి గదులు విలువగల రమ్యమైన, ఒకటేమో విలువ కలిగిన, రెండవది రమ్యమైన, మూడవది సర్వ సంపదలతో నింపబడను. అనుష నరేష్ వారి గృహంలో ఏమి వస్తువులు నింపుతావో, మీరున్నా ఎవరున్నా ఎటువంటి వస్తువులు నింపాలని ఆశ కలిగి ఉండాలి. ఒకవేళ రెంట్కి ఇచ్చారనుకో, మరి ఇవన్నీ మనకు అర్థం కావు. అయితే హృదయంలో, మన హృదయంలో, ప్రభా, నేను ప్రతిష్ఠిస్తున్నటువంటి ఈ గృహము విలువైన వస్తువులతో నింపబడును గాక, రమ్యమైన వస్తువులతో నింపబడును గాక, ఇంకా సర్వ సంపదలతో బుద్ధి జ్ఞానములు దేవుని యందే ఉత్తమై ఉన్నవి. కనుక కొన్ని దైవికమైనవి మన కంటికి కనబడవు. అవి హృదయంలో మనము దాచుకొని విలువైనవి, రమ్యమైనవి, అవి సర్వ సంపదలు మన హృదయంలో ఉండబడిన ఆశ, కోరికను వ్యక్తము చేస్తూ నా గృహంలో ప్రభా ప్రత్యక్షంగా అప్రత్యక్షంగా ఇటువంటి అద్భుతమైన శ్రేష్టమైనవి నా గృహములో మేము ఉన్నా లేక మరొకరు ఉన్నా ఈ గృహములో విలువైనవి, రమ్యమైనవి, శ్రేష్టమైనవి నా గృహములో నింపబడాలి. అందుకనే ఈ గృహాన్ని ఈరోజు
దైవ సేవకులు, పెద్దలు, సహోదరులను పిలిపించి దీని కొరకు ప్రత్యేకంగా టైంని కేటాయించి ఈ గృహాన్ని ప్రతిష్ఠిస్తున్నాము అని మనము చెప్పగలుగునట్లు మరి మన గృహము దైవికమైన వాటితో నింపబడుటకు మరి పరసంబంధమైన జ్ఞానము దేవుడు ఇచ్చినట్లు మన గృహాలను మనము డెడికేట్ చేయబద్దులమై ఉంటున్నాము. ఇంకొక మాట మనము చూస్తే మనము మరి గృహాన్ని మనము ఎందుకు మరి ప్రతిష్ఠిస్తామంటే మరి ఈ గృహము మన జీవితంలో ఒక సంతోషాన్ని కలిగించేటువంటి it is like a celebration, it is a joy of celebration. ఇది మన ఇంటిల వారికి, మన బంధువులకు ఒక సంతోషకరమైనటువంటి విషయం. దేవుడు నాకు చక్కని గృహం ఇచ్చాడు, రేపు భవిష్యత్తులో నాకు, నా పిల్లలకు ఇది ఉపయోగపడేటువంటి నాకంటూ ఒక ఇల్లు. ఈ రోజుల్లో పెళ్ళిళ్ళు చేయడం కంటే ఇల్లు కట్టడము చాలా సులువు కదా, కష్టం. పెళ్ళిళ్ళు ఎన్నోసార్లు చెప్తుంటాను కదా నేను, పెళ్ళిళ్ళు 100 రూపాయలు కూడా పెళ్లి చేసేయవచ్చు. అయితే ఇల్లు కట్టడము ఒకప్పుడు మాట, ఇల్లు కట్టి చూడు పెళ్లి చేస్తుంటే అప్పుడు తెలుస్తుంది నీ సంగతి ఏంటో. ఇప్పుడు అదేం లేదు, ఈ సాంతలన్నీ కూడా మరి నాసిరకం సాంతలు అయిపోతున్నాయి. కొన్ని పెళ్లి చేయడము 5 రూపాయలతో కూడా పెళ్లి అయిపోతుంది, 100 రూపాయలతో పెళ్లి అయిపోతుంది. కోట్లోకి వెళ్తే ఒక 1000 రూపాయలు ఖర్చు పెడితే పెళ్లి అయిపోతుంది. 1000 రూపాయలకు 2000కు ఇల్లు కట్టబడదు. అందుకని పెళ్లి చేయడం కంటే ఇల్లు కట్టడం చాలా కష్టం. కనుక ఇటువంటి కష్టతరమైనటువంటి పరిస్థితుల్లో నేను ఒక గృహమును కలిగి ఉన్నాను. నాకు సొంత గృహం, ఇది నా సొంత ఇల్లు, 2 అంతస్తుల ఇల్లు, 4 గదులు కలిగిన ఇల్లు, విశాలమైన ఇల్లు, చక్కని గృహం దేవుడు నాకు ఇచ్చాడు. ఇట్ ఇస్ ద జాయ్ ఆఫ్ సెలబ్రేషన్. అందుకని దానికి ఒక చక్కని వచనం 16వ అధ్యాయము మరి 11వ వచనములో ఆయన సన్నిధి ఉండేటువంటి, ఆయన బిడ్డలతో ఆయన కాపురం ఉండేటువంటి, ఆయన తన బిడ్డలతో నడిచి ఉన్నటువంటి, ఆయనే నివాసము చేయనటువంటి ఆయన సన్నిధి కలిగిన ఆయన గృహము, ఆయన బిడ్డల గృహము. 16-11 కీర్తన, 16-11 కీర్తన. నీ సన్నిధిని సంపూర్ణమైన, లేదా 11వ వచనంలో లేదా నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం. ప్రభువు తన బిడ్డలతో తన సన్నిధి ఉంచగా ఆ సన్నిధిలో ఎంత సంతోషం? సంపూర్ణమైనటువంటి సంతోషము. మరి ఇల్లు ప్రతిష్ఠించడం ఎందుకనగా ఆ గృహంలో సంతోషము వెళ్ళి విసురునట్లు ఆ గృహాన్ని మనము ప్రతిష్ఠిస్తాము. మరి మరి దినవృత్తాంతములు 7:15 వచనములో మనము కట్టుకునేటువంటి గృహాలు ఎందుకు మనం డెడికేట్ చేస్తామంటే, వి డెడికేట్ అవర్ హౌసెస్. మరి దానిలో దేవుని యొక్క పేరు అది ఒక నిత్యము నిలిచినటువంటి ఒక ఎంగ్రేవ్డ్ అక్షరాలుగా మన గృహము మాసిపోని చెరిగిపోని అక్షరాలు మన ఇల్లు కలిగి ఉండునటువంటిదిగా ఉండాలన్నటువంటి మాటను బైబిల్ మనకు బోధిస్తుంది. ఆ మాటలు దావీదు 2వ క్రానికల్స్ దినవృత్తాంతములు 7వ అధ్యాయం 15-16 వచనాలు. ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును, నా చెవులు దానిని ఆలకించును. నా పేరు అక్కడ చూడండి, నా పేరు ఈ మందిరమునకు, నీ మందిరమునకు నిత్యము ఉండునట్లుగా నేను దాని కోరుకొని పరిశుద్ధపరిచే. చాలు, నా మందిరము, నా పేరు నిత్యము ఉండునట్లుగా. అంటే నిత్యము ఉండడానికి ఎలా ఉంటుంది? ఒక పేరు నిత్యం ఉండడానికి కొంతమంది చేతులకు పచ్చబట్టు పొడిపించుకుంటారు. అది దేంతో కరిగిపోతుంది? ఎంతకాలం ఉంటుంది? పచ్చబట్టు ఇప్పుడు కూడా ఏం పోదు, చెదరిపోదు, చిరిగిపోదు. అది మన చావు